మాకు ఉద్యోగాల కోసం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము కార్మిక సంఘం వెళ్తే అక్కడ పోలీసులు మొత్తం మోహరించేసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి మా లీడర్ గారిని పిలిచేసి అడగడం జరిగింది. మేము ఎందుకు వచ్చామన్న సంగతి పోలీసు వాళ్ళకి తెలుసు, ప్లస్ అందరికీ తెలుసు. చిన్న చిన్న తప్పులకి అవి తప్పులే కాదు, ఒక రకంగా రాజేంద్ర గారు చెప్పినట్టు చిన్న చిన్న తప్పులకి ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల మీద తిరుగుతూ భార్య పిల్లలు రోడ్డు మీద పడుతూ పిల్లల చదువులకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తే డబ్బులు కావాలి. ఉద్యోగం ఉంటే బ్యాంకు లోన్ పెట్టుకుంటే రూపాయి పావల వాళ్ళు ఇస్తారు. అలా అని చెప్పేసి మళ్ళీ మేము బస్ భవనం కాడికి వెళ్తే అక్కడ పోలీసులు ఏంటి ఇదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ఎందుకు పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అయింది? ఎందుకన్నా స్లోగన్స్ ఇవ్వడం కానీ లేకుంటే ఏదైనా ధర్నా చేయడం కానీ ఏదైనా నిరసన చేయడం కానీ మీరు ఏం చేయలేదు కదా, మరి ఎట్లా చూస్తారన్న ఈ పోలీసుల వైఖరి కావచ్చు? వైఖరి అంటే ఏముంది, ఇప్పుడు సజ్జనర్ గారు ఒక ఐపీఐ ఆఫీసరు, అతను ఏంటంటే మా మీద ఒక ఇది అంటారు చూసినావా, డమ్మర్ కాండ్ అంటారు చూసినావా, అది ప్రయోగిస్తున్నారు. మేము సామరస్యంగా వెళ్ళి మేము పెట్టుకున్న ఒక లెటర్ని సార్కి మెమోరీని ఇద్దామని చెప్పేసి బయలుదేరాం. మేము గ్రూపులలో పెట్టుకుంది కూడా ఏంటంటే ఎవరు కూడా స్లోకం చేయొద్దు, అందరం మనం కలిసి శాంతియుతంగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి బయలుదేరాం. దానికి పోలీసు వాళ్ళు డిఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చేసి మీరందరూ రావద్దని చెప్పేసి ఏంటి మేమన్నా కుక్కలమా లేకపోతే దొంగలమా అండి? కార్మికులు ప్రజాభవనం అది బస భవనము మాకు సంబంధించింది కదా, రిమోవ్ అయిన వాళ్ళు మీరు లోపలికి రావద్దు, మీరు అసలు లోపలికి రావద్దు అంటారు. అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు, ఆయన కూడా లోపలికి రావద్దు అంటారు. ఒకరోజు నేను అడిగా ఏం సార్ ఏం తప్పు చేసిన లోపలికి రావద్దు అన్నారు. నేను 14 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేశాను, బెస్ట్ ఆఫ్ డ్రైవర్ అవార్డులు ఉన్నాయి నాకు, పనిచేశాను. మరి నేను నన్ను లోపలికి రావద్దు అంటున్నారు కదా, నేను కష్టపడ్డ డబ్బులు మరి మీ దగ్గర ఉన్నాయి, ఆ డబ్బులు మొత్తం ఇప్పించేయండి, నేను తీసుకొని వెళ్ళిపోతా, ఉద్యోగం వద్దని చెప్పేసానంటే అలా నాకేం తెలుసు. మరి లోపలికి రావద్దు అంటానికి మీరెవరు? నాకు హక్కు ఉంది, నాకు ఇంకా ఉంది అవకాశం అని చెప్పేసారంటే అలా కాదు సార్ చెప్పారన్న. ఏంటి సార్ ఇది, మీరు మాలాంటి ఉద్యోగస్తులే కార్మికులని మరి ఇంత ఘోరంగా హింసించొద్దు. చిన్న చిన్న తప్పులు కార్మికులని రోడ్డు మీద పడి 5 రూపాయల భోజనం చేస్తూ ఇటు ప్రజాభవనం కాడికి పోతే ప్రజాభవనంలో పోలీసు వాళ్ళు ప్రజాభవనం పెట్టింది ఎందుకు? ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు పెట్టారు, మరి పోలీసులు ఎందుకు అక్కడ? చెప్పండి కదన్న, గతంలో ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అసలు అక్కడ ఉన్నటువంటి కంచెలన్నీ బద్దలు కొట్టేసినాము. ఎక్కడ ఏ సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా డైరెక్ట్ వచ్చి మంత్రులని ముఖ్యమంత్రిని కలిసి అవకాశం కల్పిస్తున్నాం ప్రజాభవన్ ద్వారా ప్రగతి భవన్ ద్వారా అని చెప్పిండు కదా, ప్రజాపాలన అన్నాడు. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అసలు? సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు ఈ మీడియా ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటారా? కంచెలు తీసేసిన రోజు చాలా సంతోషపడ్డాం, ఎందుకంటే మేము ఒక డ్రైవర్లుగా ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతుంటే మా సార్ వచ్చారు, కంచెలు తీసేశారు, రోడ్డు ఫ్రీ అయింది, ప్రజాపాలన అని చెప్పేసి మీరు పెట్టగా నేను లోపలికి వెళ్తున్నాం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మీరు ప్రజాపాలన పెడితే మా సమస్య ఇక్కడ పరిష్కారం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు, ఒక ఆర్టీసీ కార్మికులే కాదు, ఇల్లు లేని వాళ్ళు అందరూ వస్తున్నారు, పర్వాలేదులే అనుకున్నాం. ఫస్ట్ ఒక 1 మంత్ పర్వాలేదు, లోపలికి వెళ్ళిపోవటం, అందరూ వెళ్తే సార్లందరూ రావడం మాట్లాడటం జరిగింది. 2వ నెల కాంచి స్టార్ట్ ఇక పోలీసు వాళ్ళు ఫస్ట్ టెంట్లు వేశారు, అసలు హంగామా చేశారు. సార్ ఎమ్మెల్యేలు ఎంపీలు రావటం మంత్రులు రావటం హంగామా బాగుంది, సూపర్, రేవంత్ రెడ్డి గారికి అసలు ఇక తిరుగులేదు అనుకున్నాం. 2వ నెల కాంచి స్టార్ట్, ఫస్ట్ ఒక గేట్ కాడ టెంట్ తీసేశారు, తర్వాత పైన టెంట్ తీసేశారు, ఇటు పక్కన కుర్చీలు తీసేశారు, ఇంకా 3వ నెల కాడ నుంచి సైడ్ వేసిన కుర్చీలు తీసేశారు. మరి ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుందో అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి 5వ నెలలో మేము వెళ్తా ఉంటే పోలీసులు మోరించి మీరు వెళ్ళొద్దు సారు, మీ ఎంతవరకు మీ ఉద్యోగాలు బస్ భవనానికి వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోండి. అసలు కౌన్సిలింగ్ ఏంటండి? కౌన్సిలింగ్ ఎవరు చేయాలి? నెంబర్లు ఎవరు ఇవ్వాలి? ఒక ఆర్టీసీ కార్మికులు కౌన్సిలింగ్ చేయాలి అని అంటే ఒక ఈడీనో ఒక డిఎంఓ ఒక ఆర్ఎం గారు చెప్పాలి. ప్రజాపాలనలో కూర్చొని రాకేష్ రెడ్డి సార్ వాళ్ళు వచ్చేసి కౌన్సిలింగ్ పెడితే వాళ్ళకి అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఉద్యోగం ఇచ్చే ముందు మీరు ఇలాంటి తప్పు చేశారు, ఈ తప్పు మళ్ళీ చేయొద్దు, మీరు ఈ జాగ్రత్తలతోటి మీకు ఉద్యోగం ఇస్తాను, ఈ పనిష్మెంట్ ఇచ్చి ఉద్యోగం ఇస్తాను అని చెప్పుకోవాలి. వీళ్ళు కౌన్సిలింగ్ చేసి నెంబర్లు వేసి గోడల మీద నెంబర్లు వేసి మమ్మల్ని ఒక పిచ్చోళ్ళని చేసి ఒక ఆశ కల్పించి ఇప్పటికి 2 నెలలు వెళ్ళిపోయి 2 నెలలు అవుతుంది, అయినా సరే ఉపయోగం లేదు. అసలు ఎంతమంది ఉన్నారన్న? ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రజాభవన్ దగ్గర అసలు మొత్తం వాల్ పోస్టర్స్ అతికిచ్చారు, మీకు సంబంధించినటువంటి పేర్లతో సహా అన్నీ అతికిచ్చారు. మరి నిజంగా అతికిచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిర్రా ఉద్యోగాలు? అసలు ఇంకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏంటంటే నామకే వాస్తే అక్కడ అంటించారు. అందులో కౌన్సిలింగ్ అయిన పేరు మీద 226 మంది మాత్రమే కౌన్సిలింగ్ అయ్యారు. మీకు ఒక ఫోటో చూపిస్తా, ఈ ఉద్యోగం రాలేదు, నా కౌన్సిలింగ్ అయిన ఉద్యోగం రాలేదని చెప్పి ఒక కార్మికుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు, భార్య పిల్లలు కూడా వదిలిపెట్టేసి. పేరు వచ్చేసి అబ్దుల్ సిరాజ్. మా నాన్న
నేను అని హైదరాబాదు డిపోలో గత 2 సంవత్సరాలను నా ఉద్యోగం తొలగించబడినది. నన్ను ఉద్యోగం లేకపోవడం వల్ల నా భార్య పిల్లలు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. ఫోన్ చేసినా ఫోన్ కూడా రిసీవ్ చేయట్లేదు. దీనికి నేను మనస్తాపం చెందుతున్నాను. ఉద్యోగం వెళ్ళిన నా జీవితంలో నా భార్య పిల్లలే లేరు. ఎందుకు నేను బ్రతకాలి, నేను చనిపోదాం అనుకుంటానని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఇక చూడండి లెటర్ పెట్టాను. లెటర్ సిరాజ్ అనే డ్రైవర్ హైదరాబాద్ సంబంధించిన. నేను ఫోన్ చేసి ఇతనికి ఏమన్నానంటే, అన్న దయచేసి అలాంటి ప్రయత్నం ఏం చేయి, మాకు నీకేదైనా బాధలు ఉంటే చెప్పు, నాకు ఫోన్ చేయి, నా దగ్గరికి రాన్న, నేను ఏమన్నా చేతనైన సాయం నేను చేస్తా, నేను డ్రైవర్ని, ఏదో ఒక సాయం చేస్తా, అవసరమైతే మన దగ్గర డ్రైవర్లు ఉన్నారు, ఏదో ఒక సాయం చేపిస్తా నీకు. దయచేసి ఆత్మహత్య పరిష్కారం కాదు, పోరాటి తెచ్చుకుందాం. మనం పోరాటాలతోటే మన ఉద్యోగం వస్తుంది. పోరాటంతోనే తెలంగాణ తెచ్చుకున్నాం. పోరాటాలతోటే మన ఉద్యోగాలు మనకు వస్తాయి. దయచేసి ఆత్మహత్య పరిష్కారం కాదు. చనిపోతే నీ భార్య పిల్లలు ఏదో ఒక రోజు నీ భార్య పిల్లలు నీ దగ్గరకు వస్తారు, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పేసి నేను అతనికి ఫోన్ చేసి ధైర్యం చెప్పడం జరిగింది. అంటే ముందర అనేక హామీలు ఇచ్చి అసలు ఇక ఆర్టీసీ మొత్తం కూడా ఒక లెవెల్లో చూస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు. మళ్ళీ ఇప్పుడు ఈ స్థాయి దాకా వచ్చిర్రు ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా మన సూసైడ్ నోట్లు రాసేంత కాడికి వచ్చిర్రు. కొంతమంది చనిపోయారు కూడా ఇంతకుముందు. ఎందుకు ప్రభుత్వం ఇంకా స్పందిస్తలేదు? ఇంకా గోడల మీద సున్నాలు వేసినట్టుగానే ఏదో పేపర్ అంట పెడతా ఉన్నది, మళ్ళీ అదే పోకడబోతా ఉన్నది. ఎందుకు అనుకోవచ్చు అన్నది అంతా? అయితే రేవంత్ రెడ్డి గారు నేనేమనుకుంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ పాదయాత్ర చేస్తూ ఉంటే డైనామిక్ లీడర్ వచ్చిండ్రా బాబా, చాలా వీరాభిమాని నేను రేవంత్ రెడ్డి గారికి. అసలు ఏ చిన్న విషయాన్ని కూడా పరిష్కరిస్తారు, ఇంత బాగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక జీవో పాస్ చేశారు. పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గారు దాన్ని అమలు చేశారు. దాన్ని ఆల్రెడీ ఇప్పుడు 2 నెలలు 32 రోజులు గడిచిపోయింది జీవో పాస్ అయిపోయి. ఒక ముఖ్యమంత్రి గారి జీవో పాస్ చేస్తే ఎండి సజ్జనర్ గారికి చెప్పలేరా ముఖ్యమంత్రి గారికి తెలియదండి, ఇంతగానం మనం చేస్తున్నాం కదా. ఆ రోజు మీరు చెప్పిన మాటలు ఏంటి? మేము 56 రోజులు సమ్మె చేసినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి పొన్నం ప్రభాకర్ గారు అదే మా గవర్నమెంట్ ఉంటే కార్మికులు, అప్పుడు 36 మంది కార్మికులు చనిపోయారు. మీరు అప్పుడు చెప్పిన మాటలు ఏంటి? ఇలా జీవో పాస్ చేశారు. ఒక ముఖ్యమంత్రి చెప్తే సజ్జనర్ గారు వినరా? వినాలి కదా. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మొన్న రీసెంట్గా 16 మంది చనిపోయారు ఇప్పుడు డ్యూటీలు పోయిన కార్మికులు. ఇలాంటి రీసెంట్గా మొన్న ఒక నాగరాజ్ అని ఒక కండక్టర్ కూడా ఖమ్మంలో సూసైడ్ చేసుకొని చనిపోయారు. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారికి తెలియదండి. ముఖ్యమంత్రి గారికి తెలుసు, రవాణా శాఖ మంత్రి గారు తెలుసు. ఎన్నో గొప్పలు చెప్పుకొని మీరు అధికారంలోకి వచ్చారు. మీకోసం మేము పాదయాత్ర కూడా చేశాను నేను, మీ అమ్మటి రేవంత్ రెడ్డి గారు అంటే స్టార్టింగ్ ములుగులో స్టార్ట్ చేసినప్పుడు ములుగు నుంచి నేను 3 రోజులు అయినప్పుడు పాదయాత్ర కూడా చేశాను, నా డ్యూటీ ఆపుకొని. అప్పుడు నన్ను డిఎస్లో కూడా పెట్టారు. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు భద్రాచలం ఉన్నది. భద్రాచలం వచ్చినప్పుడు గోదావరి ఈదుకుంటూ అవతలకి వెళ్ళిపోయినాం మేము. మా ఊరికి గోదావరి అడ్డం ఉంటుంది మిమ్మల్ని చూడడానికి. అసలు ఏంటి సార్ ఇది ఇంత దమరకండ? మీరు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉన్న ఉద్యోగాలు ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాల సంగతి పక్కన పెట్టండి. ముందు ఉన్న ఉద్యోగాలు ఇవ్వండి. తీసేసిన ఉద్యోగాలు, చిన్న తప్పులు చేసినాం, చిన్న కార్మికులు ఇవ్వండి. మేము మా జీతం ఎంత? 25,000 నా జీతం. నేను 14 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నా. చిన్న తప్పులు. బెస్ట్ ఆఫ్ డ్రైవర్ అవార్డులు ఉన్నాయి నాకు. దాన్ని పట్టుకొని పోతే 4 ఇక్కుమన్నారు. ఇదే మా ఆర్ఎం గారు. ఆ అవార్డుతో పనే ఉంది నీకని. మరి ఎందుకు ఇస్తున్నట్టు అవార్డులు బెస్ట్ డ్రైవర్ అని? దయచేసి సీఎం గారు, రవాణా శాఖ మంత్రి గారు నేను కోరుకునేది ఏంటంటే, ఇకనన్నా మీకు దండం పెట్టి అడుగుతున్నాం, ఎండి సజ్జనర్ సార్కి చెప్పి మా ఉద్యోగాలు మాకు తొందరగా ఇప్పించే మార్గం చూడండి. ఇది మా మీద మీరు కక్ష సాధింపులు చేయొద్దు. థ్యాంక్ యూ.